హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ప్రభ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారని తెలుస్తుంది. సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ వార్త అయితే టాక్ ఆఫ్ ద టౌన్ గా మారిందని చెప్పుకోవచ్చు. బికాజ్ మనం సోషల్ మీడియాని చూస్తుంటాం, రకరకాలుగా ట్రోల్స్ వీడియోస్ వస్తాయి అండ్ ఫ్యాన్ పేజెస్ లో ఎలివేషన్ రీల్స్ వస్తాయి. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళకి నచ్చిన హీరోల్ని చాలా ప్రైజ్ చేస్తూ పోస్టులు వేస్తారు. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళు నచ్చిన ఎవరైతే యాంటీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఆయన మీద చాలా నెగిటివ్ ట్రోల్స్ ఇవన్నీ ఇలా చాలా చాలా అంటే చాలా చూస్తుంటాయి. ఈ మధ్యకాలంలో మరీ విపరీతంగా మారిపోయి ఆయన సినిమాలతో పాటు పొలిటికల్ గా కూడా ఉండడం వల్ల ఇంకా ఒక స్టెప్ అహెడ్ వెళ్ళి చాలా మంది యాంటీ ఫాలోవర్స్ లైక్ వేరే పార్టీకి సంబంధించిన లీడర్స్ కూడా పవన్ కళ్యాణ్ పైన ఇలాంటి మార్ఫింగ్ వీడియోస్ కానీ ఇవన్నీ చేయడం మనం చూస్తూ ఉంటాం. సో ఇలాంటి వీటికన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టడానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు డిసైడ్ చేసుకున్నారు. సో దీనికి సంబంధించి ఆయన ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారని అయితే మనకు తెలుస్తూ ఉంది. బికాస్ ఆయన పైన ఉన్న ఇలాంటి మార్ఫింగ్ వీడియోస్ అన్నా కానీ లేకపోతే ట్రోల్ వీడియోస్ కానీ ఇవన్నీ డిలీట్ చేయాలి అని చెప్పేసి ఆయన ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించారు. అండ్ వాళ్ళు కూడా దీనికి పాజిటివ్ గానే రియాక్ట్ అయ్యారని కూడా తెలుస్తుంది. అండ్ 48 hours లో ఆ లింక్స్ ఏదైతే ఉన్నాయో అన్ని సబ్మిట్ చేయమని చెప్పేసి అండ్ అలాగే 1 week ఆఫ్ ద టైం ఇచ్చారు. ఎవరైతే వాళ్ళ ఛానల్స్ లో కావచ్చు, వాళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో కావచ్చు, పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన నెగిటివ్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ గా డిలీట్ చేసుకోవడానికి కేవలం 1 week అయితే టైం ఇచ్చున్నారు. నెక్స్ట్ హీరింగ్ వచ్చేసి December 22 ఉండబోతుంది. అండ్ దీనికి సంబంధించిన లాయర్ సాయి దీపక్ గారు అయితే ఈ కేసుని మొత్తం డీల్ చేస్తున్నారంట. సో మీ ఛానల్స్ లో కావచ్చు లేకపోతే మీకు తెలిసిన వాళ్ళు కావాలని ఎవరైనా ఇలాంటివి చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి అవేర్నెస్ గా ఇది చెప్పండి. లైక్ ఇలాంటి ఒక ట్రోల్ వీడియోస్ కానీ లేకపోతే ఒక నెగిటివ్ వీడియోస్ కానీ ప్రాపగాండా చేయడం అనేది డెఫినెట్ గా ఇట్స్ నాట్ కరెక్ట్. ఆయన అక్కడ ఎవరైనా కావచ్చు, ఒక మనిషి వ్యక్తిగతాన్ని ఇంత పర్సనల్ గా టార్గెట్ చేయడం అనేది డెఫినెట్లీ ఇట్స్ ఎ రాంగ్ థింగ్. సో మీరు కానీ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఇలా చేస్తున్నప్పుడు రాంగ్ అని చెప్పండి. అండ్ ఆర్ఎల్స్ వాళ్ళ క్రియేట్ చేసుకున్న పేజెస్ కావచ్చు లేకపోతే వాళ్ళు రన్ చేస్తున్న ఛానల్స్ కావచ్చు ఇవన్నీ బ్లాక్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో ఈ విషయాన్ని అసలు ఎలా ట్రాల్ చేయడం విషయాన్ని గురించి మీరేమనుకుంటున్నారు? అండ్ పర్టికులర్ గా ఒక పర్సన్ ని టార్గెట్ చేసి ఫ్యామిలీస్ వరకు వెళ్తారు, లేకపోతే పర్సనల్ థింగ్స్ లో కూడా ఇన్ డీటెయిల్ గా వెళ్తారు. పొలిటీషియన్ అనే వ్యక్తి పబ్లిక్ డొమైన్ లో తిరుగుతున్నారు. డెఫినెట్ గా ఆయనకంటూ కొన్ని సెట్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. ఆయన పబ్లిక్ ఫిగర్ కాబట్టి డెఫినెట్ గా ఆయనకి సంబంధించిన థింగ్స్ అన్ని కూడా మనకి ఇంటర్నెట్ లో అవైలబుల్ ఉండడం అండ్ ఈజీగా ఒక మాట అనేయడానికి చాలా యాక్సెస్ ఉంటుంది. సో ఇవన్నీ కాకుండా ఒక పర్సనల్ ట్రీట్ చేయడం చాలా మంచి విషయం అని చెప్పేసి, సో ఇలాంటి విషయాలు ఇక్కడ రిపీట్ కాకూడదు. డెఫినెట్ గా ఇక్కడతో ఫుల్ స్టాప్ పెట్టాలి. అండ్ రీసెంట్ గానే చిరంజీవి గారు కావచ్చు, నాగార్జున గారు కావచ్చు, ఇలా చాలా మంది స్టార్స్ కూడా వాళ్ళ మీద వస్తున్న ఈ నెగిటివ్ ట్రోల్స్ అన్ని కూడా ఆపాలని చెప్పి ఢిల్లీ కోర్టుకి వెళ్ళడం కూడా జరిగింది. సో ఒక మంచి ఎన్వైరన్మెంట్ లో ఒక హెల్దీ ట్రోల్స్ ని మనం అందరూ బాగా ఎంజాయ్ చేయాలి. ఇలాంటి ఒక నెగిటివిటీని మాత్రం స్ప్రెడ్ చేయొద్దు అని చెప్పేసి చెప్పాలనుకుంటున్నా. సో మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ.